ఎన్డీఆర్ఎఫ్తో పాటు గోపాలపట్నం శాంతి భద్రతల పోలీసులు విశేషంగా స్పందించారు. గులాబ్ తుఫానులో చిక్కుకున్న బాధితులను రక్షించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి విశాఖ సిటీ మేహాద్రి రిజర్వాయర్ నిండిపోయింది. అటు కొత్తవలస, సబ్బవరం, పెందుర్తి ప్రాంతాల గెడ్డలు, వాగుల వరద నీరు మేహాద్రి రిజర్వాయర్ను ముంచెత్తింది. దీంతో మేహాద్రి రిజర్వాయర్ గేట్లు ఎత్తేశారు. ఎకాబిక్కిన లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారిపోయాయి. గోపాలపట్నం శివారు కొత్తపాలెం పరదేశమ్మ కాలనీ, దుర్గానగర్, భగత్ సింగ్ నగర్, నరసయ్యమ్మ నగర్, సాయినగర్, ఎల్లపువానిపాలెం ఎస్సీ కాలనీలు ముంపు బారిన పడ్డాయి. జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ఎటు చూసినా చెరువే, ఎటూ దారి లేదు. పిల్ల పాపలతో జనం భయంతో మేడలెక్కి బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. ఈ సమాచారం తెలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ హుటాహుటిన స్పందించారు. ఆయన ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో ఇళ్ల నుంచి బాధితులను వరద నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు బాధితులు నీటి వలయాన్ని చూసి భయపడ్డా వారికి ధైర్యం చెప్పి రక్షించారు. నడవలేని వారిని కుర్చీలు, మంచాలతో మోసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. కొత్తపాలెం యూత్ విశేషంగా సహకరించారు. ఇలా సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, గోపాలపట్నం సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం బృందాన్ని జనం ప్రశంసిస్తున్నారు. తమకు కొత్తపాలెం యూత్ అద్భుతంగా సహకరించారని సబ్ ఇన్స్పెక్టర్ రఘురాం సంతోషం వెలిబుచ్చారు. వారిని అభినందించారు.